ఒక యూట్యూబర్, ఒక ట్రావెల్ బ్లాగర్ కానీ పాకిస్తాన్‌కి ఏజెంట్‌గా పనిచేస్తోందా? నిజంగానే జ్యోతి మల్హోత్రా హస్తం పహల్గాం దాడిలో భాగమా? హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఈ వ్యక్తులను కలిసింది. ఐఎస్ఐ నుండి డైరెక్ట్ కమ్యూనికేషన్ జరిగిందా? జ్యోతి వీడియోలు తీసిన ప్రాంతాల్లో ఏమైనా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ రికార్డు చేసిందా? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పాకిస్తాన్కు గూఢచర్యం కేసులో హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారమే ఈమెను అరెస్ట్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఈ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గాంలో ఉగ్రదాడి జరగటానికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రాంతానికి వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇక పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న ఆ దేశ హైకమిషన్ ఉద్యోగి డానిష్తో జ్యోతికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులపై భీకర ఉగ్రదాడి జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఘటనకు 3 నెలల ముందు జ్యోతి పహల్గాం వెళ్లి అక్కడ వీడియోలు తీసినట్లు సమాచారం. ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గూఢాచర్యం ఆరోపణల కింద గతవారం జ్యోతిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈమె గురించి అనేక విషయాలు బయటకొచ్చాయి. పహల్గాం దాడికి ముందు ఆమె పలుమార్లు పాకిస్తాన్లో పర్యటించిందని, ఓసారి చైనాకు వెళ్లొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం నెలకొన్న ఉద్రిక్తల సమయంలో ఆమె ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని అధికారి డానిష్తో టచ్లో ఉన్నట్లు నిర్ధారించారు. జ్యోతిని అతనే ట్రాప్ చేసినట్లు గుర్తించారు. ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. 2023లో పాకుకు వెళ్లిన సమయంలో డానిష్ ఆమెకు పరిచయమయ్యాడు. భారత్కు వచ్చిన తర్వాత కూడా అతడితో సంప్రదింపులు కొనసాగించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అతడి సూచన మేరకు అలీ హసన్ అనే వ్యక్తిని ఆమె కలిసింది. అతను పాక్ నిఘా, రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తుల్ని జ్యోతికి పరిచయం చేసినట్లు సమాచారం. దేశ రక్షణకు చెందిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఆమె పాక్ వ్యక్తులకు చేరవేసినట్లు అధికారులు ఆరోపించారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జాడలు హైదరాబాద్లోనూ వెలుగుచూశాయి. ఈమె వ్యవహారం సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా ఈమె తీసిన వీడియోలపై ఇప్పుడు నిఘా అధికారులు దృష్టి సారించారు. ఈమె గతంలో ఎక్కడెక్కడ పర్యటించింది, ఏ వీడియోలు తీసింది, అందులో పుణ్యక్షేత్రాలు, ప్రముఖ పర్యాటక స్థలాలు ఏమున్నాయి వంటి వాటిని నిశితంగా పరిశీలిస్తున్నారు. తాజాగా హైదరాబాద్లోనూ జ్యోతిరాణి జాడలు బయటపడ్డాయి. 2023 సెప్టెంబర్లో ప్రధాని మోదీ వర్చువల్గా హైదరాబాద్ బెంగళూరు వందే భారత్ రైలును ప్రారంభించిన సమయంలో ఆమె హడావుడి చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అప్పటి గవర్నర్ తమిళసైతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్న కార్యక్రమంలో యూట్యూబర్గా వీడియోలు చేస్తూ హల్చల్ చేశారు. అయితే హైదరాబాద్ వచ్చిన సమయంలో ఆమె ఎవరినైనా కలిశారా, కలిసి ఇక్కడ కూడా ఏమైనా వీడియోలు తీశారా అనే కోణాల్లో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ ఏజెంట్ జ్యోతి అలియాస్ జ్యోతి మల్హోత్రాపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. పూర్తి విచారణ ముగిస్తే ఆమె వెనుక ఉన్నది ఎవరో తెలుస్తుంది. ప్రస్తుతం యూట్యూబర్లు దీనిని సీరియస్ గా తీసుకుని మీకు తెలియకుండా దేశ భద్రతను శత్రువులకు చేరవేస్తున్నారేమో చూసుకుంటే మంచిదని కొంతమంది విశ్లేషకులు ఆరోపిస్తున్నారు.